బ్రేకింగ్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరిపైన ఇప్పటికే తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ లోని 318(4)(112) రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్ లోని 3(3)(a)(4) సెక్షన్లు, ఐటీ చట్టం 2000-2008 లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకున్నారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాలు ఆర్థిక సంక్షోభం నెలకొందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు కీలక మలుపు తిరిగింది. 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హీరోలు విజయ్ దేవరకొండ, రానా, నటి మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరులపై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతోంది. 2 కమిషనరేట్ల పరిధిలో అనేక మంది మీద ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, అలాగే టీవీ షోస్ చేసేటువంటి కొంతమంది ఎవరైతే సినీతారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు 2 కమిషనరేట్లకు సంబంధించినటువంటి పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడటం, బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోవటువంటి వ్యవహారాలతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలోనే దీని మీద వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఇందులో డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీల యొక్క పాత్రను ఐడెంటిఫై చేసిన తర్వాత అనేక మంది మీద ఈ కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది. అయితే సంబంధించి ఇప్పుడు వైపున లంబాడర్ పోలీసులకు సంబంధించినటువంటి కేసు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఈడీ అధికారులు సైతం దీని మీద కేసు నమోదు, ఈ బెట్టింగ్ యాప్ పైన తాజాగా కేసు నమోదు చేశారు. మొత్తం 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు పలు బెట్టింగ్ యాప్లను నిర్వహించేటువంటి కంపెనీల మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఇందులో ఈరోజు విజయ్ దేవరకొండతో పాటు రానా ఉన్నారు, మంచు లక్ష్మి లాంటి స్టార్ సెలబ్రిటీస్ సైతం వీరిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ కేసులో భాగం చేస్తూ ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక సీనియర్ నటులైనటువంటి ప్రకాష్ రాజ్ తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్లా, యాంకర్ శ్రీముఖుల మీద కూడా కేసు నమోదు చేశారు. ఈడీ కేసులోని జాబితాలో పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ లో ఇప్పటికే నమోదైనటువంటి కేసులను బట్టి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 29 మంది మీద కేసులు నమోదయ్యాయి. రానా దాటి ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, గిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పవన్ ఇలా మొత్తం 29 మంది మీద కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటికే
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణలో భాగంగానే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులను దృష్టిలో పెట్టుకొని, అలాగే మియాపూర్ లో నమోదైనటువంటి కేసుల్లో భాగంగానే ఎవరెవరి మీద అయితే కేసులు నమోదయ్యాయో వాటికి సంబంధించి పూర్తి ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్న తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం పిఎంఎల్ఏ చట్టం కింద ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపున కేసు నమోదు చేసిన అనంతరం ఇప్పటికే ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి ప్రేమనేని విష్ణుప్రియ ప్రేమనేని విచారించడం జరిగింది. రెడ్డి సోదరిని విచారించారు. అలాగే ఇందులో ఒక కానిస్టేబుల్ పాత్ర ఉంది అని తెలిసిన తర్వాత కానిస్టేబుల్ ఎక్కడైతే ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ ను సైతం విచారించడం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. అలాగే గతంలో యాంకర్ గా ఉండి ఇప్పుడు ఒక పార్టీకి ప్రధానంగా స్పోర్ట్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్ స్కామ్లకు సంబంధించి అప్పుడు సైతం పంజగుట్ట పోలీసులు విచారించడం జరిగింది. సో ఒకవైపున పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది, కానీ మరోవైపున ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈ మనీ లాండరింగ్ ను ప్రివెన్షన్ చట్టం కింద పిఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఈడీ అధికారులు ఎంటర్ అయ్యారు కాబట్టి కేసు దర్యాప్తు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకుండా ముందు ఈ పోలీసులు గాని ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందంటారు? ఇప్పటికీ చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కు సంబంధించి సైబర్ బ్యూరో నుంచి కావచ్చు, ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసిన వ్యవహారంలో భాగంగానే ఒకవైపున సైబర్ క్రైమ్ కు సంబంధించి డీజీగా ఉన్నటువంటి దిశ గోయల్ దీని మీద స్పందిస్తూ ఏ యాప్లు అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికీ అనేక యాప్లను బ్యాన్ చేయడం జరిగింది. అలాగే ఆ లాగిన్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవ్వకుండా వాటన్నిటికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లలో భాగంగానే చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా ఒకవైపున సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేశారు. ముఖ్యంగా మరోవైపు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు, మరి కొంతమందికి నోటీసులు ఇచ్చారు, ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేశారు. అమాయకుల ప్రాణాలకు ఈజీ మనీకి అలవాటు పడి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఇది సామాన్యులక వాళ్ళ యొక్క జీవితాలతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి వీరిని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపున ఏ యాప్లు అయితే వీటిని నిర్వహిస్తున్నాయో ఆయా కంపెనీల మీద కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కొన్ని ఏవైతే ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేటువంటి యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ కు సంబంధించి కావచ్చు ఆ కంపెనీల మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది ఈ సెలబ్రిటీలతో పాటు. రైట్ రత్న, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. 2023 డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఇప్పటి వరకు సుమారు 315 పైచిలుకు అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ నిర్ణయాలు, ఆమోదించిన అజెండా అంశాలపై సమీక్ష జరపనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, యువ వికాసం పథకంపై కేబినెట్ లో చర్చ జరగనుంది. స్టాంపులు చట్ట సవరణ బిల్లును కేబినెట్ ఆమోదించనుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నారు. భూముల విలువ సవరణ తదితర అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం గురించి మరింత పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని అంశాలపై కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో గత కేబినెట్ సమావేశాల కంటే భిన్నంగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 తర్వాత ఇప్పటి వరకు 18 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాదాపు
315 అంశాలకు పైగా కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి అంశాల యొక్క పనితీరు ఎక్కడి వరకు వచ్చింది, అదేవిధంగా వాటి యొక్క అమలు తీరుపై కూడా ఈ సమావేశంలో ఒక రివ్యూ సమావేశం లాగా ఉండే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీన నిర్వహించాలని చెప్పి, ఆ తేదీలోపు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఈ నెల 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి కూడా చూస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే మార్గదర్శకాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాజీవ్ యువ వికాసం పథకంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మహిళలకు స్టాంపులు చట్ట సవరణ బిల్లులు అయితే అంటే రిజర్వేషన్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో స్టాంపు డ్యూటీ మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అంశాలు, గోశాలల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా భూముల విలువ పెంచడం కావచ్చు, ఇట్లాంటి తదితర అంశాలు కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, అదేవిధంగా ఈ యొక్క కాళేశ్వరానికి సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికపై చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ అంశాలతో పాటు ఇతర అంశాలు ఏదైతే రోడ్ల విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహకారం ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారని చెప్పి తెలుస్తా ఉంది. సుదీర్ఘంగా ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. రీనా, థ్యాంక్ యూ రాజు. నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒకే రోజు 2.28 కోట్ల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై పేరెంట్స్, టీచర్స్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమాల్లో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండోసారి నిర్వహిస్తున్న ఈ మెగా పీటీఎం సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించనుంది. నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. సత్యసాయి జిల్లాలో పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒకే రోజు 2.28 కోట్ల మందితో కార్యక్రమం నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పై పేరెంట్స్, టీచర్స్ చర్చించనున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండోసారి నిర్వహిస్తున్న ఈ మెగా పీటీఎం సరికొత్త గిన్నిస్ రికార్డు సృష్టించనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, ఈ రోజు ఏపీ వ్యాప్తంగా మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ జరగనుంది. దీని గురించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అండ్ పేరెంట్స్ నుంచి ఎటువంటి డీటెయిల్స్ ను కూడా సేకరిస్తున్నారు? ముఖ్యంగా ఈ ఎయిడెడ్ పాఠశాల, ప్రభుత్వ పాఠశాలల గురించి కానివ్వండి, ఎటువంటి డీటెయిల్స్ రాబట్టనున్నారు?
థ్యాంక్ యూ రీనా. ఈ రోజున మెగా పేరెంట్ ఈవెంట్ కూడా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక క్షేత్రస్థాయి అంటే ఏదైతే నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు అన్న దాని విధంగానే ప్రతి ఒక్క విద్యార్థులు దిగునీకృతమై ఉన్న మేధోశక్తిని వాటిలో అతనిలో ఉన్న అంతర్గత శక్తిని వీటన్నిటిని పైకి తీసుకొచ్చేందుకే ఈ మెగా ఈవెంట్ కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే గతంలో చూసుకుంటే కనుక ఈ ఓన్లీ కార్పొరేట్ సంస్థలే పేరెంట్స్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ కలిసి దీనికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దీంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి స్కూల్ అంటే ఎయిడెడ్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, ఈ స్కూల్స్ అందరినీ కూడా ఈ రోజున 2.0 అనే దాంతో కూడా మెగా ఈవెంట్ కూడా నిర్వహించున్నారు. 2 కోట్ల మంది ఈ రోజు భాగస్వామ్యం కానున్నారు. దీని ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. దీంట్లో ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా ఈ మీటింగ్ మనకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ అనంతపురం నుంచి కూడా ప్రారంభించారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి నారా లోకేష్ కూడా హాజరు కానున్నారు. దీనికి మెగా పేరెంట్ మీట్ దీనికి 74,96,225 మంది విద్యార్థులు హాజరవుతుండగా 3,32,770 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. 1,49,92,456 మంది తల్లిదండ్రులు హాజరవుతున్నారు. అయితే ఈ వీరితో పాటుగా ఈ స్కూల్ నిర్మాణం చేపట్టంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉంటూనే మనకి దేశం అభివృద్ధి చెందుతుంది అన్నదాని ప్రకారమే ఏదైతే గతంలో కూడా ప్రతి విద్యార్థి స్కూల్లో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా అభివృద్ధి దిశలో పయనించాలి. ప్రతి ఒక్కరికి అంటే మారుమూల ప్రాంతాలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాలు కానివ్వండి, బిలో ప్రావర్టీ లైన్ అయితే ఏదైతే వెనుకబడి మనకి చాలా జిల్లాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం పుట్టపర్తి వెనుకబడిన జిల్లా కనుక అక్కడి నుంచి కూడా ఇక్కడ నిరక్షరాస్యతను నిర్మూలించిన దృక్పథంతోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి తీసుకుంది. దీంతో పాటుగా మనకి ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న బడులు స్కూల్స్ లో కూడా దాని విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్స్ ఉపాధ్యాయులతో కూడా మెగా పేరెంట్ మీట్ కూడా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం సరికొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులకు విద్యార్థులకు అలాగే ఆత్మీయంగా కలుసుకునేందుకు అంటే కొంతమంది విద్యార్థులు కూడా మందబుద్ధి కలిగి ఉంటారు. వీటిని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, దాని ప్రకారం కూడా విద్యార్థులకు అవసరమైన ఏ మేరకు టెక్నాలజీ కూడా అందించాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్ లో ఎటువంటి అభివృద్ధి కావాలి, వాళ్ళకి మౌలిక వసతులు ఎలా కల్పించాలి అందు కూడా ప్రధానంగా విద్యార్థుల దగ్గర నుంచి అలాగే ఉపాధ్యాయుల వద్ద నుంచి దీనికి సంబంధించిన తల్లిదండ్రుల వద్ద నుంచి కూడా సమావేశమై మీటింగ్లు కూడా తీసుకున్నారు. ఒక కీలకంగా ఉన్నది అంటే విద్యా వ్యవస్థలోనే విద్యార్థుల్ని క్షేత్రస్థాయి నుంచే కార్యోన్ముఖులను చేసేందుకు కూడా ఇది ఒక మంచి బలమైన సిద్ధాంతపరంగా కానుంది. అంటే నిరక్షరాస్యత నిర్మూలించాలన్న ఒక సిద్ధాంతం మేరకే ఈ కార్యాచరణ ప్రవేశపెట్టినట్లుగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఒక నెల రోజుల క్రితం తెలియజేయడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే గత 6 నెలల నుంచి కూడా దీని మీద రీసెర్చ్ చేస్తున్నారంటే అసలు స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు ఏం కావాలి అంటే ఒక విద్యార్థి చదువుకోవాలంటే కూడా తరగతి గడికి ఎటువంటి కావాలి, దానికి గాలి గాని వెలుతురు గాని ఎటువంటి ప్రదేశాల్లో ఉండాలి అంటే ఇంత రేషియో ప్రకారం అంటే ఆ స్కూల్స్ కి సంబంధించి ఆ గ్రామంలో అంటే యూపీహెచ్సి పాఠశాల కావాలా, పిహెచ్సి పాఠశాల కావాలా, ప్రాథమిక పాఠశాల కావాలా, లేదా కొన్ని మండలాల వారీగా కూడా జూనియర్ కాలేజీలు కూడా వీటన్ని ఎలా పెంపొందించాలి, దీనికోసం అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. ఈ నిర్మాణంగానే అంటే ప్రోరేటా డివిజన్ అంటాం మనం, గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి నుంచి వీటన్నిటిని కూడా విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీ సంబంధించి ఉన్నారు, వాళ్ళు దేంట్లో కూడా మంచి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు అన్నది ప్రధానంగా ఉంది. దీంతో పాటు చూసుకుంటే కనుక క్రింది స్థాయి నుంచి కూడా స్పోర్ట్స్ కళాశాలలు ఏర్పాటు చేసిన కంటే ఇప్పటి వరకు కూడా మనకి స్పోర్ట్స్ కళాశాలలు ఉండే పరిస్థితి లేదు. దీనికోసం ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే మొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 21వ తేదీన మెగా ఈవెంట్ యోగా ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది శ్రీకాకుళం జిల్లా వాసులు యోగా చేయటం, దాని ద్వారా వాళ్ళ శరీరాకృతి కానివ్వండి, వాళ్ళ స్పోర్ట్స్ లో ముందుకు తీసుకురావడం కానివ్వండి, వీటన్నిటి కూడా ఎక్కువ ఉంది. మనకి వేరే జిల్లాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కువగా ఈ ప్రాంతం అటవీ ప్రాంతం జిల్లా ఉంది. అటవీ ప్రాంతంలో మన్యం జిల్లా వాసులు ఉన్నారు. ఈ మన్యం జిల్లా వాసులు కూడా ఎక్కువగా వారికి ఏదైతే నైపుణ్యం కావాలి తదితరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రతి జిల్లాలో కూడా విద్యార్థిని మనం ఎలా ముందుకు తీసుకురావాలి, స్కూల్స్ ఉపాధ్యాయులకు ఎలా చెప్పాలి, పేరెంట్స్ కోఆర్డినేషన్ ఎలా చేయాలి, అలాగే స్కూల్స్ లో అంటే దీని ద్వారా ఈ స్కూల్స్ విద్యార్థి కూడా స్కూల్స్ కు తీసుకురావడానికి పేరెంట్స్ కి ఎటువంటి అవగాహన కల్పించాలి, దీని ద్వారా కూడా ఒక మంచి అవగాహన కార్యక్రమం కూడా మంత్రి లోకేష్ చేపట్టనున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలోని సింహాచలంలో భక్తుల సందడి నెలకొంది. సింహాచలంలో గిరి ప్రదక్షిణ కొనసాగుతోంది. గోపాలపట్నం మీదుగా సింహాచలం మార్గంలో భక్తుల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా మధ్యాహ్నం వరకు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రదక్షిణ చేయలేని వారి కోసం 32 సార్లు గుడి ప్రదక్షిణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశామని అన్నారు. మరోవైపు భక్తుల రద్దీతో మధ్యలపాలెం నుంచి హనుమంతువాక వరకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అటు భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆలయం నుంచి బిల్లు చెల్లింపు చేసి నీటి సరఫరా చేయడంలో జీవీఎంసీ అధికారులు చేతులు ఎత్తేశారు. వాస్తవానికి భక్తుల దాహర్తి తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. కొబ్బరి ముక్కల కాంట్రాక్టర్ పై ఉన్న ప్రేమ తమపై అధికారులకు లేదంటున్నారు భక్తులు. తాము నడిచే దారిపై కొబ్బరి ముక్కలు వేశారంటూ భక్తులు మండిపడ్డారు. నడిచే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారంటున్నారు. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖలోని భద్రాచలంలో భక్తుల సందడి అయితే నెలకొంది. సో వారికి దారి పొడవునా కొబ్బరి ముక్కలు కూడా అడ్డొస్తున్నాయని, వారి ఏర్పాట్లలో కూడా విఫలమయ్యారు అనే అధికారులని వారు చెప్తున్న మాటలైతే, సో దీని మీద అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ప్రస్తుతం ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ విశాఖ నగరంలో అయితే సింహాచలం సింహాద్రిప్పనికి సంబంధించి అయితే భారీ ఎత్తున అయితే జనాలు అయితే రావడం జరిగింది. దాదాపు 6,50,000 మందికి పైసలకు అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారన్న విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. కానీ దీనికి పూర్తి భిన్నంగా అయితే అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారన్న విషయం కూడా అర్థమవుతుంది. భారీ అంచనాలకు మించి రావడంతో అయితే కనీసం వాటర్ నీటి సదుపాయం, మంచినీటి సదుపాయాన్ని కూడా కల్పించడంలో స్థానికంగా ఉన్న అధికారులు అయితే విఫలం కావడం అయితే జరిగిందనే విషయం అయితే స్థానికంగా ప్రజలైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాత్రి 11 గంటల సమయంలో అయితే హనుమంతవాక జంక్షన్ నుండి ఇవతల మధ్యలపాలెం వైపుగా వెళ్లే దారి మొత్తం కూడా దారి పొడుగునా కూడా ట్రాఫిక్ జామ్ 3.5 కిలోమీటర్ల పైచులకి అయితే ఈ యొక్క భారీ వాహనాలతో పాటు స్థానికంగా చిన్న స్కూటర్స్ తో పాటు ఈ ట్రావెల్స్ కు సంబంధించిన ఏ వాహనాలు కూడా నిలబడే ప్రసక్తి లేకుండా అయితే అంత టైట్ గా ఉండడం, ఆ వాహనాల మధ్యగానే ఈ యొక్క భక్తులు కాలినడకన వచ్చే భక్తులు కూడా దానికి ముందుగానే వెళ్ళడం అయితే జరగడం అయితే జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, మరో పక్కన కొబ్బరికాయలు అక్కడ కుట్టేదైతే స్వామివారికి సమర్పించడానికి అయితే భక్తులు ఎప్పుడు కూడా కోరుకునే విధంగా ఉంటారు. కానీ ఆ కొబ్బరి మొక్కలు కూడా స్వామివారికి చేరకుండానే కొట్టిన వెంటనే తీసేసి దాన్ని డంపింగ్ యార్డ్ వైపు తీసే విధంగా అయితే ఎలా అయితే డంప్ క్లియర్ చేసే వర్షన్ చేస్తారో అదే విధంగా ఈ యొక్క కొబ్బరికాయలన్నింటిని కూడా తీసివేసేసి కొబ్బరి కోసం ఒక కాంట్రాక్టర్ అయితే పాడుకోవడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎక్కడైతే ప్రదేశాన్ని కేటాయించాడో ఆ ప్రాంతంలో అయితే ఈ యొక్క డంపింగ్ యార్డ్ విధంగా ఈ మొత్తం ఈ కొబ్బరి చిప్పలన్నింటిని కూడా పక్కదో పట్టి అక్కడ పంపించే ప్రయత్నం అయితే చేశారు. దాని మీద ఉన్న శ్రద్ధ అయితే భక్తుల పైన లేదని, దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ ఆ కొబ్బరి మొక్కలు పడిపోవడంతో అయితే ఆ పెంకులు గుచ్చుకున్నాయని అయితే కొంతమంది అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అలానే ఆలయ ఈవో అధికారి అయితే తెలియజేసిన విధంగా అయితే 6,50,000 మందికి ఎక్కువగా అయితే ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అందరికీ కూడా అన్ని సదుపాయాలని అందించడంలో జిల్లా యంత్రాంగంతో పాటు జీవీఎంసీ సిబ్బంది, స్థానిక స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతగానో ముందుకొచ్చి సహకారాలు అందించాయనే విషయాన్ని అయితే ఆలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. కానీ మరో పక్క అయితే ఇక్కడ పరిస్థితి పూర్తిగా దానికి భిన్నంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎవరికి కూడా ముఖ్యంగా వాటర్ మంచినీటి సదుపాయాన్ని అయితే రాత్రి కల్పించడంలో అయితే విఫలం కావడం జరిగింది. దారి పడుగున ఒక 11 కిలోమీటర్ల దూరంలో అంటే ఇక్కడ మనకి మధురవాడ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, అవతల మరో పక్క నుండి వచ్చే వాళ్ళకి కావచ్చు, అన్ని దిక్కులో కూడా
అందించాల్సిన వెర్షన్ లో అయితే స్వచ్ఛంద సంస్థలతో పాటు జీవీఎంసీ కూడా పక్కదో పట్టిందని చెప్పొచ్చు. మాధవ్ గారి ప్రాంతానికి చేరుకున్న తర్వాత అక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని స్థానికంగా అక్కడ గంగాధార దగ్గర స్నానం చేసి భక్తులంతా కూడా తిరుగు ప్రయాణంలో మళ్ళా స్వామివారి దర్శనంకి అయితే వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాంతంలో అయితే వాటర్ కానీ అక్కడ నిలబడడానికి కానీ లైట్ సెట్టింగ్స్ కూడా లైటింగ్ కూడా లేకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న విషయం అయితే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒక అయితే అసలు దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా రాత్రి 6 బృందాలు 6 కిలోమీటర్లకు కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం దానికి పూర్తి భిన్నంగా అయితే పక్కదో పట్టించిన విషయంలో అయితే మనకి పూర్తిగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఆ అధికారులు కూడా రాత్రి 11-12 సమయంలో అయితే పక్కకి వెళ్ళిపోవడం వల్ల అయితే ఈ యొక్క మానిటరింగ్ చేసే వ్యవస్థ ఎవరు లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. కానీ ఇంతమంది భక్తులు రావడంతో కాస్త అధికారులు సైతం కాస్త తడబడిన విషయం అయితే కనిపిస్తుంది. మరో పక్క అయితే ఇప్పటికీ కూడా కొంతమంది అయితే గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 7:30-8 గంటల సమయంలో మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పటికీ కూడా గోపాలపట్నం ప్రాంతంలో అయితే చేరుకున్నారు. గోపాలపట్నం వేపగుంట ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భారీ జనసంద్రోహంగా అయితే పైన ఉండడం జరిగింది. అదే విధంగా ఎవరైతే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయలేరో వారికైతే గుడి చుట్టూ 32 సార్లు తిరిగే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. అలా ఆ యొక్క దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు అయితే చేయడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఈ భక్తులు రాకపోకలకి 200 బస్సులను అయితే ఉచిత ఆర్టీసీ బస్సులను అయితే కేటాయించామని చెప్పింది. కానీ ఆ బస్సులు అందుబాటులో కూడా సరిగ్గా లేకపోవడంతో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే జరిగింది. ఇదంతా కూడా సఫలం అయ్యిందని అధికారుల యంత్రాంగం చెప్తుంది. కానీ కొన్ని చోట్లయితే భక్తులు అయితే దీనిపైన భిన్నభిప్రాయాలు అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరు కూడా బయటకు అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన జరగలేదు. కానీ అదృశ్యం కొలది ఎవరికి ఏమీ జరగకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎవరికి ఇబ్బందులు లేకుండా వారి యొక్క భక్తితో నారాయణ నారాయణ అనుకుంటూ సింహాద్రప్పన్ దర్శనానికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు విశాఖ నగరం అంతా కూడా భక్తుల జనసంద్రంతో అయితే నిండడం అయితే జరిగింది. ఇక్కడ నుండి వీళ్ళంతా కూడా తిరుగు ప్రయాణం కావడానికి అయితే వాహనాలు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా సిద్ధం చేసి అక్కడికి వెళ్ళడానికి కూడా జనసంద్రంగా మారడంతో ఈ రోజు అంతా కూడా విశాఖ నగరం అంతా ఈ యొక్క సింహాద్రప్పన దర్శనం చేసుకున్న వారికి కేటాయించే జనాలతోనే నిండిపోవడం అయితే జరుగుతుంది. మరో పక్కనైతే మరుగుదొడ్లకు సంబంధించి అయితే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసిన జీవీఎంసీ అధికారులు కానీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ దాన్ని క్లీనింగ్ చేసే వెర్షన్ లో అయితే మాత్రం క్లీన్ చేసే పరిస్థితి ఎక్కడ నెలకొనలేదు అనే విషయం అయితే ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు. అవుట్ స్టూడియో. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1గా నమోదైంది. భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతగా నమోదైంది. భూమి కంపించడంతో ఢిల్లీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి.